హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ గురించి వివరాలు చూద్దాం. సో ఇది మన సెక్రటేరియట్ కడుతున్న లొకేషను. ఇదంతా మనకి హుస్సేన్ సాగర్. ఇక్కడ మనకి లుంబిని పార్క్ ఉంటుంది. ఈ లుంబిని పార్క్కి ఆపోజిట్లో సెక్రటేరియట్ వస్తుంది. ఇది మన తెలుగు తల్లి ఫ్లైఓవర్. దీన్ని మీరు జూమ్ ఇన్ చేసి చూసారు అంటే కనుక గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఇంతవరకు అప్డేట్ అయ్యి ఉంది. ఇది సెక్రటేరియట్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ అనమాట. దీనికి సంబంధించి మన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో మనం ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. సో ఒకసారి మనం ఈ మాస్టర్ ప్లాన్ని కనుక ఒపాసిటీ పెంచుకొని చూస్తే ఇది మాస్టర్ ప్లాన్. మీరు ఇక్కడ సెంట్రల్ కోర్ట్యార్డ్ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, దాని ప్రకారం చూడండి ఒకసారి. సో దీన్ని జూమ్ ఇన్ చేసి చూస్తే ఇట్లా వస్తుంది. దీన్ని ఒపాసిటీ పెంచుకుంటూ వస్తే ఇది ప్లాన్ అనమాట, ఈ లొకేషన్లో వచ్చే ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారం ఇది సెంట్రల్ కోర్ట్యార్డ్, ఇది యాక్చువల్ కన్స్ట్రక్షను. మిగతా ఏరియా అంతా ఇక్కడ నుంచి మీరు మెయిన్ ఎంటర్ అవుతారు. ఇదంతా మోస్ట్లీ పార్కింగ్ ఏరియా. ఈ గ్రీన్ కలర్లో ఉంది ల్యాండ్స్కేపు. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet వైడ్ ఉంటుంది. ఇది 67 feet వైడ్ ఉంటుంది. మిగతా రోడ్స్ అన్ని 24 feet వైడ్ ఉంటాయి. ఈ లొకేషన్లో మీకు హెలిప్యాడ్ వస్తుంది. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఈ పార్కింగ్ మోస్ట్లీ ఏరియాలంతా పార్కింగ్ అనమాట. ఈ స్టాఫ్ అండ్ సెక్రటరీస్ పార్కింగ్కి, 2-wheeler పార్కింగ్కి, క్యాబినెట్ మినిస్టర్స్ పార్కింగ్కి, అలానే ఇటు చూసారనుకోండి ఇక్కడ మనకి స్టాఫ్ పార్కింగ్కి ఇలా. సో ఈ ఏరియాలన్నీ మోస్ట్లీ మనం పార్కింగ్ కోసం ఇచ్చినాయే. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్తే మనం ఐమాక్స్కి వెళ్తాము. ఇటు వెళ్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తాము. ఇది బేసిక్ ప్లాను. దీనికి సంబంధించిన మిగతా వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఇనీషియల్గా 2017లో సికింద్రాబాద్లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్లో సెక్రటేరియట్ అనుకున్నారు. అప్పుడు ప్రపోజ్ చేసిన డిజైన్ ఇది. ఆ టైంలో దసరా ఫెస్టివల్ టైంకి ఫౌండేషన్ స్టోన్ కూడా వెయ్యాలని నిర్ణయించారు. అప్పట్లో వచ్చిన న్యూస్ ప్రకారం సెక్రటేరియట్ కోసం 10 నుంచి 12 ఎకరాలు, అలానే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్, అలానే కళాభవన్ కోసం మిగతా 38 ఎకరాలు అని అనుకున్నారు. తర్వాత మళ్ళీ డిజైన్స్ చేంజ్ చేసి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ని పడగొట్టి అక్కడే కొత్త సెక్రటేరియట్ని కట్టాలని నిర్ణయించారు. అప్పుడు 4 నుంచి 5 కంపెనీలు డిజైన్స్ని ప్రపోజ్ చేశాయి. దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నది టీమ్ 1 కంపెనీ వాళ్ళు ప్రపోజ్ చేసిన డిజైన్. ఇది ఫైనల్ అవ్వలేదు, ఇది ఒక డిజైన్. అయితే ఫైనల్గా చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్స్ ఆస్కార్ అండ్ పొన్నీ టీం వాళ్ళు సబ్మిట్ చేసిన ఈ డిజైన్ని ఫైనల్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ రాజస్థాన్లోని ధోల్పూర్ శాండ్ స్టోన్తో నిర్మించబడుతుంది. ఈ భవనం తూర్పు ముఖంగా ఉండి 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ 7 అంతస్తుల భవనం 270 అడుగుల పొడవు ఉంటుంది. మొదటి 4 అంతస్తులు డిపార్ట్మెంట్ కార్యాలయాల కోసం మరియు తదుపరి 2 అంతస్తుల్లో ఇతర సౌకర్యాలను కలిగి ఉంటాయి. ఆ తర్వాత పై అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం హుస్సేన్ సాగర్ సరస్సుకు అభిముఖంగా ఉంటుంది. సెక్రటేరియట్ కాంప్లెక్స్లోని మొత్తం 27.5 ఎకరాల్లో ప్రధాన భవనం 2.4 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. దీనిని ఈ సంవత్సరం దసరా కల్లా ఓపెన్ చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ బిల్డింగ్లో ఉండే ఒక్కొక్క ఫ్లోరు 14 అడుగుల పొడవు ఉంటుంది. అలానే మిగతా ఫెసిలిటీస్లో బ్యాంకు, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫ్యూయల్ స్టేషన్, ఫైర్ స్టేషన్, విజిటర్ వెయిటింగ్ హాల్స్, ఇలా చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అలానే లేటెస్ట్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ని షాపూర్జీ పల్లొంజీ కంపెనీ దక్కించుకుంది. మొదట్లో దీనికోసం అంచనా వేసిన వ్యయము 480 కోట్ల రూపాయలు. తర్వాత ఈ వ్యయాన్ని 600 కోట్ల రూపాయలకి పెంచారు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
మీకు నా వర్క్ నచ్చి కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే నా వీడియో కింద థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసి యూ కెన్ కాంట్రిబ్యూట్. ఈ కాంట్రిబ్యూషన్ అనేది నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి, అలానే ఇంకొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేసి వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.